సింపుల్ అండ్ టేస్టీ తలకాయ కూర రెసిపీ. కుక్కర్లో ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యి అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తలకాయ కూరలో ఆయిల్ కొంచెం తక్కువ ఉంటేనే మంచిది, సో ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చి వాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత నీట్గా వాష్ చేసిన తలకాయ కూరని వేసుకోండి. వేసుకొని దీన్ని బాగా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ స్టవ్ ఐలో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకోండి. అంతవరకు దాల్చిన చెక్క, షాయి జీరా, లవంగాలు, ఇలాచి, ధనియాలు ఇవన్నిటిని కలిపి డ్రై పౌడర్ చేసుకోండి. 3-4 మినిట్స్ తర్వాత ఇలా లిడ్ ఓపెన్ చేసి చూస్తే తలకాయ కూరల నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అయి ఉంటుంది. ఆ తర్వాత కారం పొడి, ఉప్పు, ఇందాక పౌడర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ని వేసి మంచిగా కలిపేసుకోండి. ఆ తర్వాత 3 మీడియం సైజ్ టొమాటోస్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అది బాగా కలుపుకున్న తర్వాత నేను ఇందులో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి. గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 3.5 వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకున్న వాళ్ళు 2.5 వేసుకోవచ్చు. కానీ ముక్కలు మునిగేంత వరకు వాటర్ మాత్రం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని లిడ్ పెట్టి 8 to 10 విజిల్స్ రానివ్వాలండి. ఇఫ్ లేతగా ఉంటే 8 విజిల్స్లో అయిపోతుంది. మా తలకాయ కూర మాత్రం చాలా బాగా ఉడికిపోయిందండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను. పీసెస్ మాత్రం చాలా బాగా కుక్ అయ్యాయి. మేము రెగ్యులర్గా చేసుకునే సింపుల్ అండ్ టేస్టీ తలకాయ కూర రెసిపీ. ఇది మోస్ట్లీ బగారాలోకి, వైట్ రైస్లోకి, చపాతీస్లోకి ఎందులోకైనా బాగుంటుంది. కానీ మా ఇంట్లో వాళ్ళకి మాత్రం వైట్ రైస్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. సో నేను వైట్ రైస్తో సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. నేను మీ లావణ్య. బాయ్.